చంద్రబాబు గారి ముగ్గురు బిడ్డలు 4 బిడ్డల సిద్ధాంతం మీదన బీజేపీ ఏమంటుంది, హిందుత్వ సంస్థలు ఏమంటాయి అన్నటువంటి దాని మీద విశ్వ హిందూ పరిషత్ ఒక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇద్దరికన్నా అధిక సంతానం కన్నా తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఇస్తామని, 3వ బిడ్డను కంటే 30,000, 4వ బిడ్డను కంటే 40,000, 5వ బిడ్డను కంటే 50,000 ఇస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఏపీలో జననాల రేటు 1.5% మాత్రమే ఉన్నందున ఈ చర్యలు చేపట్టడాన్ని విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తోంది. కానీ గత 50 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చెప్పిన మాటను నమ్మి హిందూ సమాజం ఇద్దరైతే ముద్దు, ముగ్గురు వద్దు అని చెప్పడం వల్ల 3వ బిడ్డను కనలేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒకరైతే ముద్దు, ఇద్దరు మించి వద్దు అని మరలా చెప్పడం వల్ల ఒక బిడ్డకే పరిమితమైన హిందూ సమాజం జననాల రేటును పూర్తిగా కోల్పోయింది. ఇదే సందర్భంలో ముస్లిం సమాజం బహుభార్యత్వం మరియు అధిక సంతానం కారణంగా తమ జనాభా రేటు 50%కి పైగా పెంచుకుంది. ఈ సందర్భంలో ప్రభుత్వ మాటలు నమ్మడం వల్ల తగ్గిపోతున్న హిందువుల జనన రేటుని పెంచడానికి మీ ప్రకటన ఉపయోగపడాలి. కానీ మీ ప్రకటనలో స్పష్టత లేని కారణంగా ఇప్పటికే అధిక సంతానం కంటున్న ముస్లిం సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్న భావన హిందూ సమాజానికి మరియు విశ్వ హిందూ పరిషత్ కలుగుతోంది. జనన రేటును కోల్పోయిన హిందువులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హిందూ సమాజం మాత్రమే జనన రేటును కోల్పోతుంది. దీనికి కారణం ప్రభుత్వాలు చెప్పిన జనాభా నియంత్రణ హిందువులు తూచా తప్పకుండా అమలు చేయడం వల్ల ఈ దుస్థితి ప్రాప్తించింది. కావున జనన రేటు పెరగవలసింది హిందూ సమాజంలోని విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వానికి తెలియజేస్తోంది. అధిక సంతానానికంటే అధిక ప్రోత్సాహకాలు హిందువులకు మాత్రం వర్తించేలా స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే ఈ ప్రకటన సమాజ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి విశ్వ హిందూ పరిషత్ తీసుకొస్తుంది. అధిక సంతానం పేరుతో ముస్లిం సమాజం, మత మార్పిడుల పేరుతో క్రైస్తవ సమాజం తమ జనాభా రేటును దేశవ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా పెంచుకుంటుంది. ప్రభుత్వ సూచనను పాటించే హిందూ సమాజం జనన రేటును కోల్పోయింది. కాబట్టి హిందూ సమాజానికి మాత్రం వర్తించేలా ప్రోత్సాహకాలు అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది అంటున్నారు తనికెళ్ల సత్యరవి కుమార్, విహెచ్పి కార్యదర్శి.